నాకు బాధ అనిపించే ఒక సంఘటన కూడా కనిపించిందండి ఎన్టీవీలో. అది కూడా ఎన్టీవీలో నిన్న ఒకే టైంకి 2 రోజుల క్రితం ఒకే టైంకి ఒక న్యూస్ వేశారు. ఏంటయ్యా న్యూస్ అంటే సమంత గారి మీద. అసలు అది చూసిన తర్వాత ఆడపిల్లల తండ్రిగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సమంత నాగ చైతన్య గారి మధ్యలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ మ్యూచువల్గా విడిపోయారు. ఒకరి మీద ఒకరు కనీసం ఆరోపణ కూడా చేసుకోలేదు. ఇక నాగ చైతన్య నన్ను ఇలా చేశాడు, నన్ను మోసం చేశాడు అన్నమాట సమంత గారు అనలేదు. సమంత నన్ను ఇలా మోసం చేసింది, ఇలా ఇది చేశారన్నమాట నాగ చైతన్య గారు కూడా అనలేదు. వాళ్ళు మ్యూచువల్గా విడిపోయారు. ఎవరి మీద ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు. అయితే ఆయన విడిపోయిన తర్వాత ఆయన ఆల్రెడీ పెళ్లి కూడా చేసేసుకున్నాడు నాగ చైతన్య గారు. కానీ ఇప్పుడు ఎన్టీవీకి సమంత గారి క్యారెక్టర్ అసాసన్ చేయాలనే అవసరం ఎందుకు వచ్చింది? ఒక ఆడపిల్ల ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగింది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ ఒక టాప్ హీరోయిన్ స్థాయికి వచ్చింది. తను చాలా హార్డ్ వర్కర్. మనం అందరం చూసాం ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో, యాక్టింగ్ ఎంత బాగా చేస్తుందో. తను ఉన్న ఫీల్డ్లో తను నిలదొక్కుకోవడానికి ఎన్ని అర్హతలు సాధించాలో అన్ని అర్హతలు కూడా చాలా కష్టపడి సాధించిన అమ్మాయి. మన ఆడపిల్ల కదా. ఇప్పుడు తన మీద దుష్ప్రచారం చేయాల్సిన అవసరం, అది కూడా ఒకే రోజు 2 వీడియోలు. ఏమండి ఇక్కడ ఒకటండి, ఇదెక్కడ ట్విస్ట్, ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు అనేది ఒకటే. తర్వాత సమంత ఏంటమ్మా ఇది ఏంటంటే ఎందుకు ఈ రెండాటిల్లో మాట్లాడినా మీరు ఒకసారి చూడండి. అంటే ఎన్టీవీ ఎందుకు ఇంత దిగజారిపోతుంది? ఎవరిని మెప్పించడానికి? ఒక ఆడపిల్ల మీద ఒకే సమయంలో ఒకే మ్యాటర్, ఒకే డైలాగులు 2 షోలు చేశారండి. ఒకసారి ఇది ఏమంటాడు చూడండి. సమంత జీవితమే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. ఆమె లైఫ్ లో ఉన్న ట్విస్టులు సినిమాలో కూడా ఉండవు. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగున మలుపులే. చైతు తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు దర్శకుడు రాజ్ రావడంతోనే చైతు సమంత విడిపోయారా? విడాకుల తర్వాత అది ఒకవేళ అలాంటిది నుండి నాగ చైతన్య గారు చెప్తారు కదా, నీకెందుకురా మధ్యలో ఎంత పులపాటం, విడాకుల దాకా వెళ్ళిపోయిందట, మళ్ళీ ఇంకొకరు ఎవరో రాజు అని వచ్చారట. ఆ రాజు అనే వేయను రావటం వల్లే వీళ్ళిద్దరు. అంటే సమంత గారు ఆల్రెడీ వీళ్ళిద్దరూ మ్యారేజ్ లైఫ్ లో ఉండగానే సమంత గారు ఇప్పుడు నాగ చైతన్య గారిని చీట్ చేశారు. వేరే ఆయనతో అఫైర్ పెట్టుకున్నాడు అంటే ఈ పనికి మళ్ళీ వేరే అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు ఎదవల్లరా. ఎందుకు ఇలాంటి న్యూస్లు ఎందుకురా మీకు? ఒకవేళ నాగ చైతన్య గారు కానీ ఏమన్నా వచ్చి బయట చెప్పాడా, ఇక నన్ను ఇలా చీట్ చేసిందని చెప్పి ఆయన చెప్పుంటే మీలాంటి ఎదవలు ఇలా కలిసారంటే అర్థం ఉంది. ఇది కేవలం వ్యూస్ కోసమా? వ్యూస్ కోసం మన నలుగురిలో మన రాష్ట్రంలో బ్రతుకుతున్న ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా బజర్కి ఇచ్చేలా అంటే ఇదే మాట. మళ్ళీ చూడండి ఇక్కడ అదే ఎన్టీవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. ఆమె లైఫ్ లో ఉన్న ట్విస్ట్లు సినిమాలో కూడా ఉండవేమో. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగునా మలుపులే. చైతు తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలోకి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు దర్శకుడు రాజ్ రావడంతోనే చైతు సమంత విడిపోయారా? విడాకుల తర్వాత రాజ్ సమంత జీవితంలో ఎంట్రీ ఇచ్చాడా? ఈ కొత్త రిలేషన్ నెట్ లో రచ్చ చేస్తున్న సేమ్ డైలాగులు మీరు చూసారు కదా. ఏదైతే సేమ్ స్టార్టింగ్ నుంచి సమంత థ్రిల్లింగ్, విడాకులు, రాజు ఏదో సౌండ్స్ యాసిటీ చెప్పారండి ఇద్దరండి. ఇప్పుడు నేను మామూలుగా కూడా మన ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తుంటాం కదా, చూసేటప్పుడు చాలా మంది హీరోయిన్స్ నేను చూశాను. ఆలియా భట్ అంటే చాలా గొప్ప ఈ సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. బాలీవుడ్లో చాలా పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగిన అమ్మాయి హీరోయిన్. ఆవిడని అడిగారు ఎవరో, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే నా ఫేవరెట్ హీరోయిన్ సమంత అని చెప్పింది. We wanted to use Premiere to create a prose-based video. ఆవిడ ఒకరితే కాదండి, చాలా మంది టాప్ హీరోయిన్లు, టాప్ హీరోలు కూడా, ఈవెన్ మహేష్ బాబు గారు కూడా చెప్పినట్టున్నారు, రామ్ చరణ్ గారు కూడా చెప్పినట్టున్నారు నా ఫేవరెట్ సమంత అని. ఇది వీళ్ళిద్దరి మధ్య బ్రేక్ అయిన తర్వాతే నిజంగా సమంత ఆ అమ్మాయి ఒకవేళ నిజంగా అలాంటి ఏదైనా తప్పుడు పని చేసింది అనుకోండి, చేసి వాళ్ళిద్దరూ కనుక బ్రేకప్ అయ్యారనుకోండి, ఎంతమంది అమ్మాయిని సినీ ఫీల్డ్లో ఇష్టపడరు. ఎందుకంటే తన క్యారెక్టర్ బాగాలేదు, తన క్యారెక్టర్ వేరేగా ఉంది కాబట్టి తనతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటారు. ఎప్పుడైతే తన క్లోజ్ అసోసియేట్స్ అదే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మా ఫేవరెట్ హీరోయిన్ సమంత అని చెప్తున్నారంటే అమ్మాయిలో ఏదో నిజాయితీ ఉంది, అమ్మాయిలో ఒక పట్టుదల ఉందని అర్థం, ఏదో సాధించాలనే ఒక మంచి ప్రవర్తన ఉందని అర్థం. లేకపోతే అంతమంది ఇష్టపడరు. అలాగే నేను చైతన్య గారు నేను తప్పుపట్టట్లే. మీరు భార్య భర్తల మధ్య ఏ సమయంలో ఎలాంటి విభేదాలు వస్తే ఎవరికి తెలియదు, ఎవరు తలరాత ఎలా రాసి ఉందో ఎవరికి తెలియదు. అటు నాగార్జున గారు కానీ, లేకపోతే నాగ చైతన్య గారు కానీ, లేకపోతే శోభితా దూలిపాల గారు, వారిని మనం ఏమనలేము. వాళ్ళందరూ కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు. వాళ్ళేమి కొట్లతో, కన్నింగ్నెస్తో, లేకపోతే రాజు రంపాన్ని పెట్టేసి వరకట్నం దమ్మని, లేకపోతే కిరసనాయలు వేసేస్తాం అనే ఫ్యామిలీ వాళ్ళు కాదు. కానీ ఏదో వచ్చింది వాళ్ళకి అదే వాళ్ళు బయటపెట్టలేదు కదా. వాళ్ళు బయటపెట్టినప్పుడు మిగిలిన పనికి మళ్ళీ ఏంటి పని?
ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పేస్తుంది వచ్చి, ఈ అమ్మాయి వెనకాతల వాళ్ళ ఫ్యామిలీ గురించో లేకపోతే ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించో, అమ్మ నీకెవరెవరు ఉన్నారు ఏంటని నాలెట్టుడు ఎవడో మొదలెట్టాడు అనుకో, లఘు దీపం అని ఎడితే రోడ్ల మీద పడి నేను మొదలెట్టాను అనుకోండి, ఆడపిల్ల ఎవరన్నా ఆడపిల్లే. కానీ ఇది తప్పు కదండి. ఒక ఆడపిల్ల మీద కావాలని పని కట్టుకుని తనకి ఏదో తప్పుడు సంబంధాలు ఉన్నాయి కాబట్టి బ్రేక్ అయింది, ముందు నుంచే రాజు అనే ఎవరో డైరెక్టర్ ఉన్నారని అందుకే బ్రేక్ అయిందంటే మొత్తం క్యారెక్టర్ మొత్తం నాశనం చేసినట్టు కదండి. ఇప్పటికే భర్తకు దూరం అయ్యి మ్యారీడ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయ్యి ఒక డిప్రెషన్లో ఉంది. ఆ సమయంలో ఎవరికైనా అవకాశం ఉంటే కొంచెం ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని కలపడానికి కూడా అవకాశం లేదు. చైతన్య గారు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. సో ఇక ఆవిడకున్న అన్ని దారులు మూసిపోయాయి. పైగా ఏదో హెల్త్ కంప్లైంట్ కూడా ఉంది అమ్మాయికి. అనారోగ్యం కూడా జయించి మళ్ళీ అదే సినీ ఫీల్డ్లో నిలదొక్కోనకి అంత గట్స్తో ప్రయత్నిస్తుంది, అంత ధైర్యంగా ప్రయత్నిస్తుంది. జనరల్గా వెనకాల ముందు ఎవరు లేని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సమంత అలా చేయలేదు. అలా చేయకపోగా మళ్ళీ ఎన్నో మోటివేషన్ స్పీచ్లు ఇచ్చింది అమ్మాయి. ఎక్కడా కూడా మీరు డ్రాప్ అవ్వకండి, ఎన్నో ఎదురవుతాయి మనకి, ఇలాంటివి ఎన్నో దెబ్బలు తగులుతాయి, అయినా మనల్ని మనం నమ్ముకోవాలి, మనం నిలబడాలని ఆవిడ మాట్లాడిన మోటివేషన్ స్పీచెస్ చాలా ఉన్నాయి, చూడండి కావాలి. అంటే ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా నిలదొక్కోవడానికి ట్రై చేస్తూ నిలదొక్కుంది. అలాంటి అమ్మాయిని ఇలాగా ఊరకొక్కల్లాగా లేకపోతే రాబందుల్లాగా ఆ మాంసాన్ని పీక్కు తినాలనే ఈ ప్రయత్నం ఎందుకురా? ఏంటివి ఏం బతుకురా ఇది? ఆడపిల్లల గురించి వాళ్ళకున్న పరిచయాల గురించి ఎవరు చెప్పమంటారు మిమ్మల్ని? మీ కొంపలో ఉన్న ఆడవాళ్ళ చరిత్ర తీయమంటారా బయటికి? ఈసీగా పలానోడు భార్య పలానోడితో మాట్లాడుతుంది, పలానోడు చేయాలి పలానోడితో మాట్లాడుతుందని నాలెట్టుడు ఎత్తాడు. ఎత్తే అప్పుడు ఏమైపోతుంది మీ పరిస్థితి? అంటే ఇక సమంత అంటే వెనకతల అంత అంటే ఇరుచుకుపడే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు, ఎన్టీవీకి వచ్చి రాళ్ళు ఇసిరేసి బద్దలు కొట్టే పరిస్థితి ఉండదు. అమ్మాయి కూడా ఒంటరిగా ఉంది, తన వెనకతలు కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి ఇంకేదైతే అనంతం ఒక కంటెంట్ ఒక వీడియో చేసుకోవచ్చు, ఏదో కొన్ని వ్యూస్ వస్తాయి, కొన్ని డబ్బులు. అరే ఓ ఆడపిల్ల మానం మీద చెల్లరేరుకోవడం కదా ఇది? రే ఎన్టీవీ ఓ బతికేనా ఇది? నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా ఆధారం ఉందా? నాగ చైతన్య గారు కానీ, నాగార్జున గారు కానీ, అమలా గారు కానీ, లేకపోతే ఎవరైనా వచ్చి ఇక పలానా ఇలా జరిగింది అని చెప్పి మీ దగ్గర ఇచ్చిన సోర్స్ ఏమైనా ఉందా? ఏమీ లేకుండా ఒక ఆడపిల్ల గురించి చెప్పు తీసుకోవడాలి యాదవనా కొడక. ఎక్కడ ఉంటారు నువ్వు? చెప్పు తీసుకోవడాలి యాదవని ఇలాంటివన్నీ. ఈసీగా పలానోడు భార్య పలానోడితో మాట్లాడుతుంది, పలానోడు చేయాలి పలానోడితో మాట్లాడుతుందని నాలెట్టుడు ఎత్తాడు. ఎత్తే అప్పుడు ఏమైపోతుంది మీ పరిస్థితి? అంటే ఇక సమంత అంటే వెనకతల అంత అంటే ఇరుచుకుపడే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు, ఎన్టీవీకి వచ్చి రాళ్ళు ఇసిరేసి బద్దలు కొట్టే పరిస్థితి ఉండదు. అమ్మాయి కూడా ఒంటరిగా ఉంది, తన వెనకతలు కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి ఇంకేదైతే అనంతం ఒక కంటెంట్ ఒక వీడియో చేసుకోవచ్చు, ఏదో కొన్ని వ్యూస్ వస్తాయి, కొన్ని డబ్బులు. అరే ఓ ఆడపిల్ల మానం మీద చెల్లరేరుకోవడం కదా ఇది? రే ఎన్టీవీ ఓ బతికేనా ఇది? నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా ఆధారం ఉందా? నాగ చైతన్య గారు కానీ, నాగార్జున గారు కానీ, అమలా గారు కానీ, లేకపోతే ఎవరైనా వచ్చి ఇక పలానా ఇలా జరిగింది అని చెప్పి మీ దగ్గర ఇచ్చిన సోర్స్ ఏమైనా ఉందా? ఏమీ లేకుండా ఒక ఆడపిల్ల గురించి చెప్పు తీసుకోవడాలి యాదవనా కొడక. ఎక్కడ ఉంటారు నువ్వు? చెప్పు తీసుకోవడాలి యాదవని ఇలాంటివన్నీ.